దేశంలో కొన్ని శక్తులు జాతీయ ఆత్మగౌరవం కంటే బుజ్జగింపు రాజకీయాలకే ప్రాధాన్యత ఇస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. గుజరాత్లోని సోమనాథ్ ఆలయ అమృత్ మహోత్సవంలో పాల్గొన్న ఆయన ప్రతిపక్షాల తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అయోధ్య రామమందిర నిర్మాణ సమయంలోనూ ఇటువంటి సంకుచిత మనస్తత్వాన్ని చూశామని ప్రధాని పేర్కొన్నారు. ఏ దేశమైనా తన మూలాలతో అనుసంధానమై ఉన్నప్పుడే బలంగా ఉంటుందని ఉద్ఘాటించారు. గుజరాత్లోని ప్రసిద్ధ సోమనాథ్ ఆలయం ఇదే పాఠాన్ని నేర్పుతుందని ప్రధాని చెప్పారు. గుజరాత్లోని పవిత్ర పుణ్యక్షేత్రం సోమనాథ్లో ఆధ్యాత్మిక కోలాహలం నెలకొంది. సోమనాథ్ ఆలయ పునరుద్ధరణ జరిగి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా నిర్వహించిన అమృత మహోత్సవంలో ప్రధాని నరేంద్ర మోదీ, గుజరాత్ సీఎం భూపేందర్ పటేల్ సహా పలువురు ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రధాని మోదీ సోమనాథ్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అభిషేకం, ధ్వజ పూజతో పాటు మహాపూజలో పాల్గొన్నారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల అనంతరం ప్రధాని మోదీ సద్భావన మైదానంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణం జరిగి 75 ఏళ్ల సందర్భానికి గుర్తుగా ప్రత్యేక పోస్టల్ స్టాంపుతో పాటు 75 రూపాయల స్మారక నాణాన్ని విడుదల చేశారు. ये डाक टिकट हमारे गौरवशाली इतिहास का संदेश आने वाली पीढ़ियों तक पहुंचाने का माध्यम बनेगा। धन्यवाद। ఈ సందర్భంగా మాట్లాడిన ప్రధాని మోదీ దేశంలో కొన్ని శక్తులు జాతీయ ఆత్మగౌరవం కంటే బుజ్జగింపు రాజకీయాలకే ప్రాధాన్యమిస్తున్నాయని మండిపడ్డారు. ప్రతిపక్షాల తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన ఆయన అయోధ్య రామమందిర నిర్మాణ సమయంలోనూ ఇటువంటి సంకుచిత మనస్తత్వాన్ని చూశామని పేర్కొన్నారు. ఏ దేశమైనా తన మూలాలతో అనుసంధానమై ఉన్నప్పుడే బలంగా ఉంటుందని, సోమనాథ్ ఆలయం ఇదే పాఠాన్నే నేర్పుతుందని చెప్పారు. ఎన్ని దాడులు జరిగినా సోమనాథ్ మళ్లీ మళ్లీ ప్రాణం పోసుకుందని, అది దేశ అజేయమైన సంకల్పానికి నిదర్శనమని ప్రధాని పేర్కొన్నారు. అభివృద్ధి, వారసత్వం రెండూ కలిసినప్పుడే నవభారత నిర్మాణం సాధ్యమవుతుందని ఉద్ఘాటించారు. భూమిపై ఉన్న ఏ శక్తి కూడా భారతదేశాన్ని తలవంచేలా చెయ్యలేదని మోదీ అన్నారు. 11 मई को पहले 3 परमाणु परीक्षण किए हमारे वैज्ञानिकों ने भारत के सामर्थ्य को, भारत की क्षमता को वैज्ञानिकों ने दुनिया के सामने रखा। अनेक प्रकार के बंधन लग गए, लेकिन 13 मई को फिर 2 और परमाणु परीक्षण हुए। उससे दुनिया को पता चला था कि भारत की राजनीति की इच्छा शक्ति कितनी अटल है। उस समय पूरी दुनिया का दबाव भारत पर था, लेकिन अटल जी के नेतृत्व में बीजेपी सरकार ने दिखाया था कि हमारे लिए राष्ट्र प्रथम है। दुनिया की कोई ताकत भारत को झुका नहीं सकती, दबाव में नहीं ला सकती। ఈ కార్యక్రమానికి ముందు ప్రధాని మోదీ నిర్వహించిన భారీ రోడ్ షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. సోమనాథ్ వీధులు మోదీ నామస్మరణతో మారుమోగాయి. హెలీప్యాడ్ నుంచి వీర్ హమీర్జీ సర్కిల్ వరకు సుమారు 1.5 కిలోమీటర్ల మేర సాగిన ప్రధాని రోడ్ షోకు జనం భారీగా తరలివచ్చారు. దారి పొడవునా జాతీయ జెండాలు ఊపుతూ నినాదాలు చేస్తూ ప్రధానికి ఘన స్వాగతం పలికారు. ఈ రోడ్ షోలో భారతీయ సంస్కృతి ప్రతిబింబించేలా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారులు ప్రదర్శనలు ఇచ్చారు. పశ్చిమ బెంగాల్ కు చెందిన జానపద కళాకారులు తమ సంప్రదాయ నృత్యాలతో రోడ్ షోలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సోమనాథ్ వేడుకల్లో భాగంగా భారత వాయుసేనకు చెందిన సూర్యకిరణ్ టీం నిర్వహించిన సాహసోపేతమైన విన్యాసాలు అబ్బురపరిచాయి.
1951లో భారత తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఈ పునర్నిర్మిత ఆలయాన్ని ప్రారంభించారు. ఆ చారిత్రక ఘట్టానికి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ అమృత మహోత్సవాన్ని నిర్వహించారు.